నమస్కారం, వన్ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం. దిగ్విజయంగా జగనన్న రెండేళ్ల పాలన. దేశంలోనే చరిత్ర సృష్టించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన గడిచిన రెండేళ్లలో దిగ్విజయంగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారని మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు అన్నారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, మన దేశంలో ఇతర రాష్ట్రాల్లో అనుభవం ఉన్న పెద్ద నేతలు సైతం సీఎం జగన్మోహన్ అమలు చేస్తున్న పథకాలపై తొంగి చూస్తూ ఆయా రాష్ట్రాల్లో అమలు చేసేందుకు మొగ్గు చూపుతానని అన్నారు. ప్రతి గ్రామంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు, తాడిత పీడిత ప్రజలకు తమ ముంగిటకే ప్రభుత్వ పథకాలు అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు మాత్రమే దక్కుతుందని అన్నారు. కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటులతో 14 సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పుకుంటున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓసరవెల్లి రాజకీయాలు చేస్తూ హైదరాబాద్లో కేసు పెడితే అమరావతిలో కేసు పెడితే హైదరాబాద్కి పరిగెడుతూ జూమ్ మీటింగులకు పరిమితం అవుతూ రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు తన అనుభవాన్ని రంగరిస్తున్నారు తప్ప మరొకటి లేదని అన్నారు. ప్రతి ఒక్కరికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా బాధ్యత కలిగిన నేతగా జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని అన్నారు. కోట్లాది ప్రజల కష్టసుఖాల దగ్గర నుండి చూసిన వ్యక్తి, శక్తిగా మారి సంక్షేమాన్ని ప్రజల ఇంటికి తీసుకువెళ్లిన ఘనత వైఎస్ఆర్ పార్టీకే దక్కిందని అన్నారు. గత ఏడాదిగా కోవిడ్ కారణంగా కొన్ని అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిందని, అయినప్పటికీ అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఏమాత్రం వెనుకంజలేదని పలు సంఘటనలు ఉదాహరించారు. కనుకనే జగన్మోహన్ రెడ్డి సీఎంగా దేశ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించారని, దీన్ని చూసి ఓర్వలేని ప్రతిపక్ష రాజకీయ లబ్ధి కోసమే ఎల్లో మీడియా ద్వారా రాద్ధాంతం సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు అక్కడికక్కడే తిప్పికొడుతూ స్థానిక ఎన్నికల్లో సీఎం జగన్కు అఖండ విజయాన్ని తెచ్చిపెట్టారని మంత్రి అప్పలరాజు అన్నారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పివి సతీష్, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. నేటి ప్రత్యేక పాత్రికేయ సమావేశానికి విచ్చేసిన పాత్రికేయ సోదరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నేటి ప్రత్యేక పాత్రికేయ సమావేశం ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, మరి 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసినటువంటి సంస్కరణలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పనుల గురించి ఒక్కసారి మనం నెమరు వేసుకోవడం కోసం ఈరోజు ఇక్కడ మనం కూర్చున్నాం. ముందుగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఆయన టీంలో నేను కూడా ఒక మెంబర్గా ఉండడం నేను చాలా గర్వపడతా ఉన్నాను. ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను. అత్యంత ప్రధానమైనటువంటిది ఈ 2 సంవత్సరాల పరిపాలనలో మీరు ఒకసారి తీసుకోండి. సంవత్సర కాలం పూర్తిగా కరోనా కారణంగా పరిపాలన అడకేసినటువంటి వైన్. ఇది ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశం మొత్తం మీద, ప్రపంచంలో అనేక దేశాల్లో కూడా ఇదే రకంగా మనందరికీ తెలుసు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక మొక్కవోని ధైర్యం, ఒక సడలని సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే, అత్యంత ప్రధానమైనటువంటి విషయం ఇది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నా రాష్ట్రంలో పేదవాడు అనేవాడు ఎవ్వడూ కూడా ఇబ్బంది పడకూడదు, నా రాష్ట్రంలో ఆకలి చావు అనేది ఉండకూడదు, కోవిడ్ అనేది ప్రజలను ఎవరిని కూడా ఇబ్బంది గురి చేయకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ పథకాలు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా, డీబీటీ ద్వారా నేరుగా బెనిఫిషరీ ఖాతాలోనే జమ చేయటం, దీనిలో ఎలాంటి మధ్యవర్తిత్వం లేదు.
ఎక్కడ ఒక్క రూపాయి ఒక్క పైసా కూడా లీకేజ్ అనేది లేదు. చూసుకోండి, గతం స్వాతంత్రం వచ్చింది దశాబ్దాలు అయిన తర్వాత ఏ రోజైనా సరే అవినీతి రహిత పరిపాలన మనం చూసామా అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరిని అడుగుతాం. మరి అలాగే శాచురేషన్ మోడ్, పారదర్శకంగా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి 2 సంవత్సరాల పరిపాలన గతంలో ఎన్నడూ జరగలేదు. ఇది రాబోయే తరాలకి, ఇతర రాష్ట్రాలకి ఒక దిక్సూచి లాంటి పరిపాలనగా మనం చెప్పవచ్చు. తీసుకొచ్చినటువంటి చాలా ప్రధానమైనటువంటి మార్పు ఈ సచివాలయ వ్యవస్థ. మీరు ఒకసారి గమనించండి, నిజంగా ఈరోజు ఈ గ్రామ సచివాలయాలు, దానికి అనుసంధానంగా ఉన్నటువంటి వాలంటీర్ సిస్టమ్ అనేది లేకపోయినటువంటి కోవిడ్ని ఏ రకంగా హ్యాండిల్ చేయగలము? ఈరోజు ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సాయంత్రానికల్లా డోర్ స్టెప్ దగ్గర ఇంప్లిమెంట్ చేయగలిగినటువంటి ఒక బలమైనటువంటి వ్యవస్థ మన రాష్ట్రానికే సొంతం. ఈరోజు అన్ని రాష్ట్రాలు మనల్ని చూసి నేర్చుకుంటున్నాయి. ఇలాంటి ఒక వ్యవస్థ మనం కూడా ఉంటే బాగుంటుంది. ఈ వ్యవస్థ వల్ల వీళ్ళు కోవిడ్ని చాలా విజయవంతంగా హ్యాండిల్ చేయగలుగుతున్నారు అన్నటువంటి భావన ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, ఇతర దేశాల్లో కూడా ఈ వ్యవస్థ పట్ల చాలా హ్యూజ్ అప్లాజ్ వచ్చిందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాం. స్వాతంత్రం వచ్చిన తరువాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ అనేది ఒక పెద్ద మార్పు అని ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తాను. ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ అంటే ఇదో కేవలం 11 మంది ఉద్యోగాలు వేసి అక్కడ వాళ్ళ వాలంటీర్స్ని అనుసంధానంగా వేసేయడం కాదు. గ్రామ స్థాయిలో వాణిజ్యాన్ని పెంపొందించాలన్నటువంటి ఒక లక్ష్యంతో, గ్రామ స్వరాజ్యమే సాధించాలన్నటువంటి ఒక లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యవస్థ సచివాలయ వ్యవస్థ. ఎన్ని వేల కోట్లు మనం ఖర్చు పెడతాం. 6 నెలల పిల్లవాడి స్థాయి నుంచి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని చెప్పి ఒక పథకం పెట్టారు. అంగన్వాడీ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ప్రీ స్కూల్స్ అందుబాటులోకి తీసుకొని వస్తున్నాం. ప్రతి పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలన్నటువంటి లక్ష్యంతో జగనన్న విద్యా కానుక అని చెప్పిస్తా ఉన్నాం. ఏ అమ్మ కూడా డబ్బులు లేక స్కూల్ మాన్పించకూడదని చెప్పి వాళ్ళకి అమ్మ ఓడిస్తా ఉన్నాం. 10వ తరగతిలోనూ ఇంటర్మీడియట్లోనూ ఆపేయకూడదని చెప్పి డిగ్రీ చదివే ప్రతి పిల్లవాడికి జగనన్న వసతి దీవెనని, జగనన్న విద్యా దీవెనని చెప్పి మనం మరొక 2 పథకాలని ఇంప్లిమెంట్ చేసుకున్నాం. మరి అలాగే ప్రతి పిల్లవాడు కూడా బ్రహ్మాండంగా చదువుకోవాలి, భవిష్యత్ తరాలు, నాణ్యమైనటువంటి భవిష్యత్ తరాలను తయారు చేసుకోవాలని ఈరోజు మనం ఎన్సీఆర్టీ సిలబస్తో ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళను మనం అందుబాటులోకి తీసుకొని వస్తున్నాం. ఇది కదా మార్పు అంటే. నాడు నేడు అని చెప్పి సుమారుగా 15,000 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి స్కూలుని సమూలంగా ఈరోజు మనం మార్చుకుంటా ఉన్నాం. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నాను, వీటన్నిటినీ సంక్షేమ పథకాలు అంటామా, లేకపోతే సంస్కరణల పథకం అంటామా? ఏ ప్రభుత్వమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో విద్య కోసం, నాణ్యమైనటువంటి ప్రభుత్వ విద్య కోసం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినటువంటి సందర్భం గతంలో ఎప్పుడైనా మనం చూసాం? అది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమని, వీటిని దయచేసి ఎవరు కూడా సంక్షేమ పథకాలుగా మాట్లాడొద్దని, విద్యారంగంలో మనం తీసుకుంటున్నటువంటి ప్రతి చర్య మానవ వనరుల అభివృద్ధికి ఒక రకమైనటువంటి మూలవ్యయంగా పరిగణించాలని, ఈరోజు ప్రతి గ్రామంలో నాడు నేడు కింద అభివృద్ధి చేస్తున్నటువంటి స్కూళ్ళు
మన ఇంటి ముందు వేసే సీసీ రోడ్డు కంటే విలువైనది, మన ఇంటి వెనుక మనం కట్టేటటువంటి డ్రైనేజ్ కంటే మరింత విలువైనదని సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదే మార్పు అంటే. మరి అలాగే చూసుకుంటే వైద్యం, ఈరోజు కోవిడ్ వచ్చింది కాబట్టి అందరూ మాట్లాడుతున్నారు దేశం మొత్తం మీద ప్రభుత్వ రంగంలో వైద్యాన్ని మరింత పటిష్టం చేయాలని, ప్రభుత్వ వైద్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని చెప్పి దేశాలు రాష్ట్రాలు అన్నీ కూడా మాట్లాడతారు. మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన మరుక్షణం ఆయన చెప్పారు, ఆరోగ్యశ్రీని పూర్తిగా పటిష్టం చేస్తున్నామని. ఈరోజు వేల కోట్లు మన ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు పెట్టుకోండి. ప్రజలకి కార్పొరేట్ వైద్యం అందుబాటులో ఉండాలి. మరి అలాగే ఈ కోవిడ్ పాండమిక్ రావడానికి ముందుగానే మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పిహెచ్సి, సిహెచ్సి, ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అన్నింటినీ కూడా నాడు నేడు కింద అభివృద్ధి చేసుకుంటామని చెప్పి అంతే చెప్పాము. మీరు వెళ్ళి ఒకసారి చూడండి, ప్రతి పిహెచ్సిలో కూడా ఈరోజు నాడు నేడు పనులు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. బిల్డింగ్స్ లేని దగ్గర కొత్త బిల్డింగ్స్ కట్టించుకుంటా ఉన్నాము. సిహెచ్సిస్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ప్రతి సిహెచ్సిలో మీరు ఒకసారి పలాస వెళ్ళండి, హరిపురం వెళ్ళండి, మన నియోజకవర్గంలో ఉన్నటువంటి సిహెచ్సిస్, అవునా కదా? మరి ఇవన్నీ మూలధన వ్యయం కాదా? అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకోవడం కాదా? అత్యంత ముఖ్యమైనటువంటి రంగాల్ని గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించి ఒక రకమైనటువంటి డైనామిక్ స్టేట్లోకి తీసుకొని వచ్చేసినటువంటి ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి విద్యకి, వైద్యానికి ఈరోజు ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత దేశంలో ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు మన ముఖ్యమంత్రి గారిని చూసి నేర్చుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు 8,000 మంది డాక్టర్లు మనం రిక్రూట్ చేసుకున్నామా? ఏదో కోవిడ్ కోసం రిక్రూట్ చేసుకోవడం కాదు. మనం ప్రభుత్వ వైద్యం నాణ్యంగా ఉండాలని మనం ఆల్రెడీ చేసుకున్నామా? తర్వాత వచ్చింది కోవిడ్. 9,000 మంది పారామెడికల్ స్టాఫ్ని రిక్రూట్ చేసుకున్నాం. 21,000 అదనపు బెడ్స్ని మనం క్రియేట్ చేసుకున్నాం. ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని తప్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. రేపు ఎప్పుడు ఫౌండేషన్స్ వేసుకోబోతూ ఉన్నాం. ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ అని కట్టించుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రతి గ్రామంలో ఉంది విలేజ్ హెల్త్ క్లినిక్. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో మనం లాంచ్ చేసాం. సహకార వ్యవస్థని మెరుగుపరుచుకుంటూ అతి త్వరలోనే జనతా బజార్లు కావచ్చు, సచివాలయానికి అనుసంధానంగా పొద్దున్న రాబోతున్నటువంటి మల్టీ ఫెసిలిటీ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ గ్రామీణ వాణిజ్య వ్యవస్థని సమూలంగా మార్చబోతా ఉన్నాయి. గ్రామ స్వరాజ్యం నిజంగా ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా మనం సాధించుకోగలుగుతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తాను. అత్యంత ప్రధానమైనటువంటి మార్పు ఇది పరిపాలన. సెక్రటేరియట్ సిస్టమ్, ట్రాన్స్పరెన్సీ అండ్ కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్. చాలా నిజానికి ఇది ఎంతో ధైర్యం ఉంటే తప్ప, దీనికి చాలా బలమైనటువంటి సంకల్పం ఉండాలి. ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులే చేయగలరు తప్ప మామూలు రాజకీయ నాయకులు ఎవరు ఇంత దృఢంగా పరిపాలన చేయలేరని నేనైతే భావిస్తాను. మరి ఇకపోతే ఈ 2 సంవత్సరాల కాలంలో సుమారుగా 1,31,000 కోట్ల రూపాయలు నేరుగా బెనిఫిషరీస్ ఖాతాలో జమ చేస్తాం. ఇందులో 95,000 కోట్లు బెనిఫిషరీ ఓరియంటెడ్, అవన్నీ బెనిఫిషరీ ఓరియంటెడ్. అలాగే 36,000 పైబడి కోట్లు నాన్ బెనిఫిషరీ ఓరియంటెడ్, అంటే స్కీమ్ బేస్డ్లో పేద ప్రజలకు ఇచ్చినట్టు. 1,31,000 కోట్ల రూపాయలు 1 రూపాయి లంచం లేకుండా, 1 రూపాయి లీక్ అవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బటన్ క్లిక్ చేయటం,
బెనిఫిషరీ ఖాతాలో జమ చేయటం. ఎప్పుడైనా విన్నామా? ఎవరికైనా ఇది సాధ్యపడిందా? గతంలో ఏదైనా ఒక చిన్న పథకం కావాలి అంటే జన్మభూమి కమిటీలని, ఆ కమిటీలని, ఈ కమిటీలని, రకరకాల కమిటీలు, వాళ్ళకి లంచాలు, ప్రజలందరూ మండల ఆఫీసు చుట్టూ తిరగడం, ఇవన్నీ ఈరోజు మనకి ఎక్కడ లేదు. ఈరోజు గవర్నెన్స్ పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇది అత్యంత ప్రధానమైనటువంటి మొట్టమొదటి విషయం. లేకపోతే అందరూ కూడా మాట్లాడుతూ సంక్షేమానికి పెద్దపీట వేశారు, అభివృద్ధి కార్యక్రమాలు చేయటం లేదని మాట్లాడుతున్నాడు మనందరం చూస్తున్నాం. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు. ఈవెన్ విశ్లేషణలో కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం చేస్తున్నారు, చాలా సంతోషం అని, సంక్షేమానికి చాలా బ్రహ్మాండంగా కేటాయింపులు చేస్తున్నారని, అభివృద్ధి కార్యక్రమాలని నిలుపుదల చేసేస్తున్నామన్నటువంటి కొన్ని విశ్లేషణలు కూడా మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా నేను అసలు అభివృద్ధి అంటే ఏమిటి అన్నటువంటి విషయాన్ని ఒకసారి మనం నిర్వచించుకోవాలి. అసలు అభివృద్ధిని కొలవడానికి ఏమైనా పారామీటర్స్ ఉన్నాయా అన్నటువంటి విషయాన్ని సైతం ఒకసారి మనం నిర్వచించుకోవాలి. ఒకసారి దీనికి పారామీటర్స్ ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి వాళ్ళు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ఒక ఇండెక్స్ తయారు చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఇండెక్స్లో ఈ పలానా దేశం ఈ స్థానంలో ఉంది, పలానా రాష్ట్రం ఆ దేశంలో ఈ స్థానంలో ఉంది అన్నటువంటి ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటారు ఐక్యరాజ్య సమితి ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఆధారం చేసుకుంది. మరి ఏమిటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే మానవ అభివృద్ధి సూచిక. దీనిలో 3 పారామీటర్స్ని కొలమానంగా తీసుకుంటాం. ఒకటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అంటే వాళ్ళ జీవిత కాలానికి సంబంధించిన, అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులను అంచనా వేసేటటువంటి పారామీటర్. రెండోది లిటరసీ, అంటే అక్షరాస్యత శాతం, ఆ దేశంలో ఉన్నటువంటి విద్యకు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ని సూచించేటటువంటి పారామీటర్ 2. మరి మూడోది పెర్ క్యాపిటా ఇన్కమ్, అంటే తలసరి ఆదాయం. ఈ 3 పారామీటర్స్లో ఏ దేశం కోఎఫిషియంట్, అంటే దాని విలువ ఎంత అన్నటువంటిది లెక్కగట్టి, విద్యాపరంగా మీరు ఈ మార్పులు చేసుకోవడం వల్ల మీ ఇండెక్స్ పెరుగుతుందని, వైద్యపరంగా ఈ మార్పులు చేసుకోవడం వల్ల మీ ర్యాంకింగ్ మెరుగవుతుందని, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడానికి అవసరమైనటువంటి సూచనలు కూడా ప్రతి దేశానికి, ప్రతి రాష్ట్రానికి ఐక్యరాజ్య సమితి సూచిస్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. స్థూలంగా అబ్జర్వ్ చేస్తే విద్య, వైద్యం, మరి అలాగే తలసరి ఆదాయం, ఒక మాటలో చెప్పాలి. మరి ఈరోజు మనం చర్చించుకోవాలి దీని గురించి. మనం సంక్షేమ పథకాలను మాట్లాడేటటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అంశాలను ఈరోజు మీకు నేను వివరించదలుచుకున్నాను. ఈరోజు స్క్రిప్టెడ్ మాటలన్నీ మాట్లాడతారు, స్క్రిప్టెడ్ వాయిసెస్ అంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదా? మన ఊరిలో స్కూలు బాగుపడుతుంటే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదా? మన ఊరిలో ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ వస్తుంటే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదా? 2000 జనాభాకి సెక్రటేరియట్ బిల్డింగ్ ఇచ్చాము, రైతు భరోసా కేంద్రం బిల్డింగ్ ఇచ్చాము, విలేజ్ హెల్త్ క్లినిక్ ఇచ్చాము, ఒక మిల్క్ కలెక్షన్ సెంటర్ ఇచ్చాము. సుమారుగా 1 కోటి రూపాయలతో ప్రతి గ్రామంలో కూడా గవర్నమెంట్ టెంపుల్స్, ప్రభుత్వ దేవాలయాలు, ఒక మాటలో చెప్పాలి, సంథింగ్ లైక్ ఏ టెంపుల్ కాంప్లెక్స్ ఇన్ ఏ విలేజ్. టెంపుల్ కాంప్లెక్స్ ఇది ఎప్పుడైనా సాధ్యపడిందా? ఏ ప్రభుత్వానికైనా, ఏ ముఖ్యమంత్రికైనా సాధ్యపడిందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదలేని స్థితిలో ఉన్నటువంటి ఒక బామ్మ ఇంటికి వెళ్ళి ఉదయం 6 గంటలకు తలుపు కొట్టి ఒక వాలంటీర్, ఇదిగో బామ్మ జగనన్న
పెన్షన్ కానుక మీ ఇంటికే పంపించాడని ఎప్పుడైనా మనం ఊహించగలం? జస్ట్ ఇమేజిన్. ఇది కదా అభివృద్ధి అంటే, ఇది కదా అభివృద్ధి అంటే. ఈ ఒక్కరికి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను, వాట్ ఈజ్ డెవలప్మెంట్? హౌ డు యూ మెజర్ డెవలప్మెంట్? తీసుకోండి, పుస్తకాలు తిరిగేయండి, నిపుణులతో మాట్లాడుకోండి, తెలుసుకోండి. ఎవరైనా ఉన్నారా దేశంలో అలాంటి వ్యక్తి? నేరుగా మాట్లాడినటువంటి, కోట్లాది మంది కష్టాలని దగ్గరుండి చూసిన వ్యక్తి జగన్మోహన్. లక్షలాది పూరి గుడిసెల్ని స్వయంగా సందర్శించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పూరి గుడిసెలో ఉన్నటువంటి గుండెల్ని నేరుగా తాకినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరైనా ఉన్నారా దేశంలో? ఆ అనుభవాలన్నీ ఈరోజు ప్రజలకు ఏమి చేస్తే మంచి జరుగుతుంది, ప్రజలకు ఏమి చేస్తే బాగుంటారు అన్నటువంటి స్థిరమైనటువంటి ఆలోచనలు చేసుకోండి. వాటిని నవరత్నాల రూపంలో, పథకాల రూపంలో ప్రతి పేదవాడికి నేరుగా ఇంటికి చేరవేయగలుగుతున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని. ఆయన పరిపాలనకి గీటురాయిగా మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, పరిషత్ ఎన్నికలు కావచ్చు, ఉప ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికైనా సరే ల్యాండ్ స్లైడ్ విక్టరీస్, ఏకపక్షమైనటువంటి మొన్నటి ఎన్నికల ఫలితాలే ఆయన పరిపాలనకి గీటురాయని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, దేవుడు జగన్మోహన్ రెడ్డి గారికి మరింత మానసిక బలాన్ని ఇవ్వాలని, మరింత మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని, ఈ రాబోయే 3 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి ప్రతి హామీని ఆయన నెరవేర్చారు. 94% హామీలు నెరవేర్చారు. గ్రామ స్థాయిలో ఇంకా చిన్న చిన్న పనులున్నాయి. కోవిడ్ కారణంగా కొద్దిగా ఆలస్యం అవుతున్నాయి తప్ప ప్రతి పనిని, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి మౌలిక అభివృద్ధి పనులు కూడా అనుకున్న సమయానికి పూర్తి చేసి, మళ్ళీ ఇంకా 3 years ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు, ఎలాంటి సందేహం లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ఎనీ ఫీడ్బ్యాక్?